యానిమల్ కింగ్డమ్ లో జంతువుల మధ్య ఆధిపత్య పోరాటం కొత్తేమీ కాదు. కానీ ప్రతి పోరాటంలోనూ బలమైన జంతువుకే విజయం లభిస్తుందని లేదు. ఎందుకంటే కొన్నిసార్లు అడవికి రాజు అని పిలువబడే సింహం కూడా దెబ్బతినాల్సి వస్తుంది. కొన్నిసార్లు వేటగాడు కూడా బాధితుడు అవుతాడు. అంటే కోపం వచ్చినప్పుడు చిన్న జంతువైనా సరే పెద్ద జంతువైనా సరే ఎవరినైనా ఓడించగలదు. అయితే ఇప్పుడు నేను మీకు మన ఈ వీడియోలో తమ బలం యొక్క అహంకారంతో తప్పు జంతువులతో పెట్టుకున్న 10 జంతువులను చూపిస్తాను. అలా పెట్టుకున్న తర్వాత ఏం జరిగిందో చూస్తే మీ మతి పోతుంది. అయితే వాటిని చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు ఈ కుక్కను కూడా చూడండి. ఇది కారణం లేకుండా కంగారుతో గొడవ పడింది. ఈ కుక్క నీటిలో ప్రవేశించి కంగారును ఆట పట్టించడం ప్రారంభించగానే ఈ కంగారు ఆ కుక్కను తన పట్టులో బిగించి దానికి గుణపాఠం చెప్తుంది. నీళ్ళలో ముంచేస్తుంది. కానీ చివరకు కుక్క అక్కడి నుంచి పారిపోతుంది. జింక యొక్క ఈ కొమ్ములు అందానికే కాదు, అవసరమైనప్పుడు ఈ జింక తన కొమ్ములను ఆయుధంగా కూడా ఉపయోగిస్తుంది. అలాంటిదే ఒకటి ఇక్కడ చూడండి. చిరుత క్రూరమైన మరియు ప్రమాదకరమైన జంతువుల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. అది ఈ జింకపై దాడి చేసి దానిని వేటాడాలని చూసింది. కానీ ఈ దాడిలో జింక కోపం కూడా ఆకాశాన్ని తాకింది. ఇక అది వెనక ముందు చూడకుండా తన ఆయుధం లాంటి కొమ్ములతో చిరుతపులిపై దాడి చేసింది. తనను వేటాడడానికి వచ్చిన చిరుతపులిని నేల కూల్చింది. ఇప్పుడు ఈ క్లిప్ ని చూడండి. దీనిలో ఒక ఖడ్గమృగం నిశ్శబ్దంగా నిలబడి ఉంటుంది. కానీ అక్కడే ఒక హిప్పో అది తన బలం యొక్క మత్తుతో ఉండి ఈ ఖడ్గమృగాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఈ హిప్పో తన చాలా బలమైన మరియు పెద్ద నోటిని తెరిచి ఈ ఖడ్గమృగాన్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ అప్పుడే ఖడ్గమృగాల ఒక గుంపు అక్కడికి వస్తుంది మరియు వారందరూ కలిసి ఈ హిప్పోకు దాని స్థానమేంటో గుర్తు చేయాలని నిర్ణయించుకుంటారు. ఖడ్గమృగాల యొక్క ఆ భయంకరమైన దాడితో హిప్పో యొక్క అహంకారం మొత్తం పోతుంది. ఈ వీడియోలో ఈ పక్షులు పెంగ్విన్ పిల్లను వేటాడుతున్నాయి. అక్కడ ఈ పెంగ్విన్ పిల్ల తప్పించుకోవడానికి చాలా కష్టపడుతోంది. దాదాపు ఈ పక్షులు పెంగ్విన్ పిల్లను వేటాడి తినబోతున్నాయి. కానీ అదృష్టం కలిసొస్తే గాడిద కూడా మల్ల యోధుడవుతుందని అంటారు. మరియు ఇక్కడ కూడా అలాంటిదే కనిపించింది. ఇక్కడ వేరే ఒక పెంగ్విన్ దాన్ని చూసి ఆ పెంగ్విన్ పిల్లను రక్షించాలని నిర్ణయించుకుంది. ఇక వెంటనే ఆ పక్షులను బెదిరించి అక్కడి నుంచి తరిమి కొట్టింది. సాధారణంగా ఎప్పుడైనా ఒక నక్క మరియు గాడిద గురించి మాట్లాడుకునేటప్పుడు నక్కను చాలా తెలివైందిగా, గాడిదను చాలా మూర్ఖమైన జంతువుగా వర్ణిస్తారు. కానీ గాడిదలు నిజానికి అంత బలహీనమైనవి లేదా మూర్ఖమైనవి కావు. మరియు అవసరమైనప్పుడు ఈ గాడిదలు నక్క వంటి తెలివైన జంతువులను కూడా పారిపోయేలాగా చేస్తాయి. ఈ గాడిద నక్కను తన నోటితో పట్టుకుని ఎలాంటి గుణపాఠం చెప్పిందో మీరే చూడండి. వైల్డ్ బఫెలోస్ సాధారణంగా చాలా శాంత స్వభావాన్ని కలిగి ఉంటాయి. కానీ వాటి ప్రాణాలకు ముప్పు వచ్చినప్పుడు అవి అడవి రాజును కూడా క్షణాల్లో చంపగలవు. సరిగ్గా అలాంటి దృశ్యమే ఇక్కడ కనిపించింది. ఈ సింహం ఈ దున్నపోతుపై దాడి చేసి పెద్ద తప్పే చేసింది. అప్పుడే అక్కడికి కొన్ని దున్నపోతులు వచ్చేశాయి. వాటిలో ఒకటి ఈ సింహాన్ని తన కొమ్ములపై ఎత్తి బలంగా విసిరేసింది. అడవి రాజు యొక్క అహంకారం మొత్తం పోయింది. పరిమాణంలో చాలా చిన్నగా ఉండే ఈ స్కంక్లు వాటి అనల్ గ్లాండ్స్ నుంచి దుర్వాసన వెదజల్లే ఒక లిక్విడ్ ను స్ప్రే చేస్తుంది. అది దీనికి ఒక బ్రహ్మాస్త్రం లాగా ఉంటుంది. దాని సహాయంతో ఇది పెద్ద జంతువుల జీవితాన్ని కూడా దుర్భరం చేయగలదు. ఈ విషయం తెలియని ఒక ఎలుగుబంటి పూర్తి ఆనందంతో ఊగిపోతోంది. అప్పుడే దాని దృష్టి ఈ చిన్న జీవిపై పడుతుంది. ఇక దాన్ని వేటాడాలనే ఉద్దేశంతో ఈ ఎలుగుబంటి నెమ్మదిగా దాని వైపు అడుగులు వేస్తుంది. కానీ తన వైపు వస్తున్న ఎలుగుబంటిని చూసిన ఈ స్కంక్ ముందుగానే అప్రమత్తమైంది. మరియు ఎలుగుబంటి దాని దగ్గరకు రాగానే అది తన దుర్వాసన గల స్ప్రేను దానిపై కొట్టి అక్కడి నుంచి పారిపోతుంది. ఆ తర్వాత ఈ ఎలుగుబంటి కూడా అక్కడి నుంచి పారిపోయింది. అది స్ప్రే చేసే లిక్విడ్ వల్ల దుర్వాసన మాత్రమే కాదు, కళ్ళ మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, వాంతులు కూడా వస్తుంది. కుక్కలను సాధారణంగా చాలా నమ్మకమైన జంతువుగా పరిగణిస్తారు. కానీ కొన్నిసార్లు వాటికి తమ కంటే చిన్న జంతువులపై తమ అధికారాన్ని చూపించాలనే పిచ్చి పడుతుంది. అది కొన్నిసార్లు వాటికి హానికరం కావచ్చు. అయితే ఈ డాగి మహారాజ్ కి కూడా అలాంటిదే జరిగింది. అతను ఎలక్ట్రిక్ ఈల్ ను తనకంటే చిన్నదిగా మరియు బలహీనమైనదిగా భావించి పట్టుకునే తప్పు చేశాడు. సరిగ్గా అప్పుడే ఈ ఎలక్ట్రిక్ ఈల్ ఈ కుక్కకు బలమైన విద్యుత్ షాక్ ఇస్తుంది. అప్పుడు ఈ కుక్కకు పగటిపూటే నక్షత్రాలు కనిపిస్తాయి.
ఒక హిప్పో చాలా రిలాక్స్డ్ గా కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడే ఒక ఆడసింహం దానితో పెట్టుకోవడానికి ప్రయత్నించింది. అది ఆ హిప్పోకి ఏమాత్రం నచ్చదు. ఆడసింహం యొక్క ఈ చర్యతో కోపంతో ఊగిపోయిన ఈ హిప్పో సింహం తలను తన దవడతో పట్టుకుని 2-3 సార్లు కొరికేసి నేలకేసి కొడుతుంది. పాపం ఆ ఆడసింహం చాలా కష్టపడి తన ప్రాణాలని కాపాడుకుని అక్కడి నుంచి పారిపోతుంది. నీటిలో ఉండే మొసలితో శత్రుత్వం పెట్టుకోకూడదని అంటారు. ఎందుకంటే మొసలిని నీటిలో నంబర్ 1 జంతువుగా పరిగణిస్తారు. అలా ఈ మొసలి తన బలం యొక్క అహంకారంతో ఈ పైథాన్తో పెట్టుకుంది. కానీ ఈ మొసలికి తెలియదు అనుకుంటా పైథాన్కు తమ వేటను తమ పట్టులో బిగించేంత భయంకరమైన శక్తి ఉంటుందని. అది ఏ జంతువునైనా చుట్టేసి బిగించేసి దాని జీవితాన్ని ముగించగలదు. ఈ పైథాన్ గర్వంతో ఉన్న మొసలిని తన పట్టులో బిగించి చావు రుచి చూపించింది. అప్పుడు మొసలి యొక్క గొప్పతనం మొత్తం నీటిలో కలిసిపోయింది. పోర్కుపైన్ ఈ ప్రమాదకరమైన జంతువు పేరు వినగానే పెద్ద పెద్ద క్రూరమైన జంతువులు కూడా దానితో పెట్టుకునే ముందు 100 సార్లు ఆలోచిస్తాయి. వాటి ముళ్ళ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. అయితే ఇక్కడ ఒక చిరుతపులి పోర్కుపైన్ ని వేటాడడానికి చూస్తుంది. కానీ పోర్కుపైన్ దాని శరీరాన్ని అడ్డుగా పెట్టి బలాన్ని ఉపయోగించి శరీరాన్ని ముందుకు తోసింది. అంతే, దాంట్లోని ముళ్ళంతా లెపార్డ్ శరీరంలోకి వెళ్ళిపోయింది. పాపం ఆ లెపార్డ్ తన శరీరం నుంచి ముళ్ళను తీస్తూ తాను తప్పుడు జంతువుతో పెట్టుకున్నా అని బాధపడుతూ ఉంది. ఒక పాము తన బలగర్వంతో ఒక ముంగిసతో పోరాడుతున్న ఈ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు. ముంగిస పామును సులభంగా ఓడించి దానిని ముక్కలు ముక్కలుగా చేస్తుందని మనందరికీ తెలుసు. ఇక ఇక్కడ కూడా అలాంటిదే జరిగింది. ఇక్కడ ముంగిస పామును దారుణంగా ఓడించింది. హిప్పో గురించి మీ అందరికీ తెలుసు. చూడ్డానికి భారీ జంతువు, బద్ధకంగా మరియు సోమరిగా కనిపించినప్పటికీ నిజానికి అవి చాలా ప్రమాదకరమైనవి. ప్రతి సంవత్సరం దాదాపు 1800 మందికి పైగా ప్రాణాలు తీస్తున్న హిప్పోలు తమ కోపం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఇక హిప్పో కోపంగా ఉన్నప్పుడు అడవి రాజు కూడా దాన్ని ఏమీ చేయలేడు. మీరు దీన్ని నమ్మకపోతే ఒక హిప్పో సింహం దగ్గరకు వచ్చిన ఈ వీడియోని చూడండి. సింహం కూడా భయపడి అక్కడి నుంచి పారిపోయింది. ఇప్పుడు ఈ క్లిప్ ని చూడండి. ఇక్కడ హిప్పో మరోసారి సింహానికి గుణపాఠం చెప్పింది. ఇక్కడ ఒక సింహం హిప్పోను చూసి దానిని ఎందుకు వేటాడకూడదని ఆలోచిస్తూ ఉంది. ఇక అయ్యేది అయిందని వేటాడడానికి ప్రయత్నించింది. కానీ హిప్పో చూడండి, సింహం యొక్క మెడను కొరికేసింది. ఏనుగు చాలా బలమైన జంతువు అని మనందరికీ తెలుసు. కానీ కొన్నిసార్లు ఏనుగు తన బలాన్ని చూసి ఎక్కువగా గర్విస్తుంది. మీరు ఈ వీడియోలో చూడండి. ఇక్కడ ఒక ఏనుగు అడవి దున్నల గుంపుతో గొడవ పడింది. దానిని సులభంగా ఓడించగలనని భావించి అడవి దున్నలపై దాడి చేసింది. కానీ ఇక్కడ ఏనుగుకు వ్యతిరేకంగా జరిగింది. అడవి దున్నలే ఏనుగుపై దాడి చేశాయి. ఇక ఏనుగు దొంగచాటుగా పారిపోవలసి వచ్చింది. జంతువులు తమ కంటే పెద్దవాటితో మాత్రమే గొడవ పడవు. అవి కొన్నిసార్లు వస్తువులతో కూడా గొడవ పడతాయి. ఇప్పుడు మీరు ఈ మేకను చూడండి. ఇది ఎలక్ట్రిక్ వైర్ దగ్గర నిలబడి దానిని వాసన చూస్తోంది. ఈ మేక ఎలక్ట్రిక్ తీగను తాకిన వెంటనే దానికి షాక్ తగులుతుంది. ఆ తర్వాత అది వెంటనే అక్కడి నుంచి పారిపోయి గిర్రున తిరుగుతుంది. పైథాన్ చాలా పెద్దది మరియు క్రూరమైన పాము. ఇది పెద్ద పెద్ద జంతువులను చంపగలదు. కానీ హనీ బ్యాడ్జర్ విషయానికి వస్తే ప్రపంచంలోని ఏ పాము దాని ముందు నిలబడలేదు. అందువల్ల దీనిని స్నేక్ కిల్లర్ అని కూడా అంటారు. కానీ ఈ పైథాన్ హనీ బ్యాడ్జర్ ను వేటాడాలని ఎందుకు అనుకుందో తెలియదు. కానీ ఇక్కడ హనీ బ్యాడ్జర్ పైథాన్ కు గుణపాఠం చెప్పింది. అది జీవితాంతం గుర్తించుకుంటుంది. హనీ బ్యాడ్జర్ పైథాన్ ను కొరికి కదలడానికి కూడా వీలు లేకుండా చేసింది. అలానే ఈ పామునైతే కొరికి చంపి తినేసింది కూడా. వైల్డ్ బఫెలోస్ సింహాల కంటే కూడా చాలా పెద్దవి మరియు భారీగా ఉంటాయి. అయితే ఈ అడవి దున్నలు సింహం యొక్క ఇష్టమైన వేటలో ఒకటి. అందుకే సింహాలు ఎప్పుడు వాటిని వేటాడుతూ ఉంటాయి. కానీ ప్రతిసారి సింహానికి వాటిని వేటాడడం సులభం కాదు. మరీ ముఖ్యంగా ఈ అడవి గేదెలు కోపంగా ఉంటే మరియు సింహం ఒక్కటే ఉన్నప్పుడు సింహం వాటిని ఏమీ చెయ్యలేదు. మరియు అవి సింహాన్ని కూడా నేలకేసి కొట్టి చంపుతాయి. అలాంటి సంఘటనని మీరు ఇక్కడ చూస్తున్నారు. చూడండి, ఆ వైల్డ్ బఫెలో ఆ సింహాన్ని ఎన్ని పల్టీలు కొట్టించిందో, ఆ సింహం అయితే బ్రతికుందో లేదా చనిపోయిందో ఆ దేవుడికే తెలియాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా తప్పుడు జంతువులతో పోరాడిన ఈ జంతువులను. ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.